ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి జరుగుతున్నటువంటి పాటల పోటీలను జయప్రదం చేయండి. చంద్ర రాజేశ్వరరావు గారి 112వ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి. కాబట్టి చంద్ర రాజేశ్వరరావు 112వ జయంతి సందర్భంగా జరిగేటటువంటి ఉత్సవాలను నా పేరు గని, ఇండియన్ పీపుల్ థియేటర్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శిని. ఈవేళ ప్రఖ్యాత కమ్యూనిస్టు నాయకులు, స్వాతంత్ర సమరయోధులు, సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారి 112వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి సంఘీభావంగా పాటల పోటీలను, ఏకపాత్రాభినయ పోటీలను జూన్ 5వ తేదీ నిర్వహించాలని భావించడం జరిగింది. పాటల పోటీలు, అభ్యుదయ గీతాలు, దేశభక్తి గీతాలు, జానపద గీతాలు, అలాగనే ఏకపాత్రాభినయ పోటీలు. ఇవాళ ఏకపాత్రాభినయ పోటీలు సాంఘికం, పౌరాణికం ఇవన్నీ కలిపి ఏకపాత్రాభినయ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ నేత చంద్ర రాజేశ్వరరావు గారు అట్టడుగు ప్రజల కోసం అహర్నిశలు తప్పించినటువంటి వ్యక్తి. భూ పోరాటాలు చేసి వేలాది మంది ప్రజలకు భారతదేశంలో భూమి అందించినటువంటి, ఇళ్ల స్థలాలు, పంట పొలాలు అందించినటువంటి వ్యక్తి. అయితే తన భూమిని స్వయంగా పంచి 200 ఎకరాలకు పైచిలుకు తన భూమిని పంచి భూ పోరాటం మొదలుపెట్టాడు ఆయన. అలాంటి వ్యక్తి ఇవాళ ఆయన కాంస్య విగ్రహాన్ని కృష్ణనగర్ పార్కులో, చంద్ర రాజేశ్వరరావు గారి పార్కులో 6వ తేదీ ఆవిష్కరించాలనేటటువంటి నిర్ణయంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆవిష్కరిస్తారు 6వ తేదీ. దానికి సంఘీభావంగా మేము ఈ పాటల పోటీలు, జానపద నృత్యాలు, అట్లానే ఏకపాత్రాభినయ పోటీలు పెట్టాలని నిర్ణయించాము. మొదటి బహుమతి, పాటల పోటీలకు మొదటి బహుమతి 2000 రూపాయలు, రెండవ బహుమతి 1500 రూపాయలు, మూడవ బహుమతి 1000 రూపాయలు. అలాగనే ఏకపాత్రాభినయాలకు సంబంధించి మొదటి బహుమతి 3000 రూపాయలు, రెండవ బహుమతి 2000 రూపాయలు, మూడవ బహుమతి 1000 రూపాయలు. ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రం కూడా అందించడం జరుగుతుంది. అలాగనే ఈ కార్యక్రమాన్ని, ఈ పాటల పోటీలను జూన్ 5వ తేదీ ఉదయం 10 గంటలకు పాటల పోటీ ప్రారంభమవుతుంది. ఏకపాత్రాభినయ పోటీ ప్రారంభమవుతుంది. ఇది విజయ టాకీస్ ప్రక్కన ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం మల్లయ్యలింగం భవన్లో వేములపల్లి శ్రీకృష్ణ గారి హాల్లో ఈ కార్యక్రమం 5వ తేదీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రైజులు వచ్చినటువంటి వాళ్లకు 6వ తేదీ కృష్ణనగర్ పార్క్లో ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రారంభించే సందర్భంగా అక్కడ ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కళాకారులకు, గాయకులకు, నటులకు, అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు.